Hi students, I am Aruna. Today our topic is homogeneous and heterogeneous equilibrium. Homogeneous equilibrium. ఇక్కడ హెడ్డింగ్లోనే కనిపిస్తుంది. హోమో మీన్స్ సేమ్, హెటెరో మీన్స్ డిఫరెంట్. ఓకేనా? ద రియాక్టెన్స్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ సింగిల్ ఫేజ్. రియాక్టెన్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ సింగిల్ ఫేజ్ ఆర్ సేమ్ ఫేజ్లో ఉంటే కనుక దాన్ని హోమోజీనియస్ ఈక్విలిబ్రియం అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ N2 గ్యాస్ O2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2NO గ్యాస్. గ్యాస్ అంటే రియాక్టెంట్ సైడ్ చూసినా గ్యాస్ ఫామ్లోనే ఉంది, ప్రొడక్ట్ సైడ్ చూసినా గ్యాస్ ఫామ్లోనే ఉంది ఈక్వేషన్. సో దిస్ ఈజ్ ఓన్లీ ఈ ఈక్వేషన్ మొత్తం కూడా ఓన్లీ వన్ ఫేజ్లోనే ఉందని చెప్పుకుంటాం. టూ SO2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ గివ్స్ us టు 2SO3. ఓకేనా? SO2 గ్యాస్ ఫామ్లోనే ఉంది, O2 గ్యాస్ ఫామ్లోనే ఉంది, SO3 కూడా గ్యాస్ ఫామ్లో ఉంది. సో టోటల్గా చెప్పుకుంటే మూడు కూడా గ్యాస్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఓన్లీ వన్ ఫేజ్. అలాగే PCl5 గ్యాస్, PCl3 గ్యాస్, Cl2 గ్యాస్. ఓకేనా? PCl5 గ్యాస్ ఫామ్లోనే ఉంది, PCl3 గ్యాస్ ఫామ్లోనే ఉంది, Cl2 గ్యాస్ ఫామ్లోనే ఉంది. ఓకేనా? సో అన్నీ కూడా గ్యాసెస్ స్టేట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఈక్వేషన్లో వన్ ఫేజ్ మాత్రమే ఉందని చెప్పుకుంటాము. ఓకేనా? హెటెరోజీనియస్ ఈక్విలిబ్రియం. హెటెరో మీన్స్ డిఫరెంట్. ద రియాక్టెంట్స్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫేజ్లో కనుక ఉంటే అలాంటి ఈక్విలిబ్రియంని హెటెరోజీనియస్ ఈక్విలిబ్రియం అని చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CaCO3 సాల్ట్ గివ్స్ us to CaO సాల్ట్ ప్లస్ CO2 గ్యాస్. ఓకేనా? సాలిడ్ గ్యాస్. ఓకేనా? అంటే ఏంటండి ఇక్కడ చూస్తే సాలిడ్ గ్యాస్ మాత్రమే కనిపిస్తుంది, అంటే 2 ఫేజెసే ఉండాలి, కానీ మీరు 3 ఫేజెస్ చెప్తున్నారు ఏంటండి? ఒక్క నిమిషం. CaCO3 సాలిడ్ అంటే ఇది రియాక్టెంట్ సైడ్ ఉన్న సాలిడ్ స్టేట్. ఓకేనా? CaO ఇది ప్రొడక్ట్ సైడ్ ఉన్న సపరేట్ సాలిడ్. CaO అనేది సపరేట్ సాలిడ్. రియాక్టెంట్ సైడ్ ఉన్న సాలిడ్ CaCO3, ప్రొడక్ట్ సైడ్ ఉన్న సాలిడ్ CaO. బోత్ ఆర్ సపరేట్ సాలిడ్స్. ఓకేనా? సో 2 సాలిడ్స్గా మనం కన్సిడర్ చేయాలి. ప్లస్ CO2 గ్యాస్ 1 2 3 టోటల్ 3 ఫేజెస్. MgCO3 సాలిడ్, MgO సాలిడ్, CO2 గ్యాస్. ఓకేనా? ఇది రియాక్టెంట్ సైడ్లో ఉన్న సపరేట్ సాలిడ్, ఇది ప్రొడక్ట్ సైడ్లో ఉన్న సపరేట్ సాలిడ్. బోత్ ఆర్ డిఫరెంట్ సాలిడ్స్. సో 1 2 3 ఫేజెస్. NH4Cl సాలిడ్, NH3 గ్యాస్, HCl గ్యాస్. NH3 గ్యాస్, HCl గ్యాస్. ఓకేనా? 2 ఫేజెస్. అంటే ఇది సపరేట్, అంటే ప్రొడక్ట్ సైడ్ ఓన్లీ వన్ ఫేజే ఉంది, గ్యాసెస్ ఫేజ్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే నేను ఈజీగా చెప్తాను. సపోజ్ నేను ఈ ఈక్విలిబ్రియం సింబల్ని ఒక బౌండరీగా తీసుకున్నాను అనుకోండి. ఓకేనా? ఈ బౌండరీకి లెఫ్ట్ సైడ్ సాలిడ్ ఉంది, రైట్ సైడ్ సాలిడ్ ఉంది. సో డిఫరెంట్ సాలిడ్స్ కాబట్టి 2 ఫేజెస్గా మనం కన్సిడర్ చేయాలి. NH3కి HClకి ఎలాంటి బౌండరీ లేదు, అంటే రెండు కూడా ప్రొడక్ట్ సైడే ఉన్నాయి కాబట్టి ఓన్లీ వన్ ఫేజ్గానే కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు కదా, రియాక్టెంట్ సైడ్ ఒక సాలిడ్ ఉంది, ప్రొడక్ట్ సైడ్ ఒక సాలిడ్ ఉంది కాబట్టి 2 సాలిడ్స్గా కన్సిడర్ చేయాలి, 2 డిఫరెంట్ ఫేజెస్గా కన్సిడర్ చేయాలి. కానీ ఇక్కడ 2 గ్యాసెస్ అంటే NH3 గ్యాస్, HCl గ్యాస్, ఈ రెండు కూడా సేమ్ ప్రొడక్ట్ సైడ్ మాత్రమే ఉన్నాయి. సో దీన్ని వన్ ఫేజ్గానే మనం కన్సిడర్ చేయాలి. సో సాలిడ్ వన్ ఫేజ్, బోత్ NH3 అండ్ HCl రెండు కూడా సేమ్ గ్యాసెస్ ఫామ్లో ఉన్నాయి, అది కూడా ప్రొడక్ట్ సైడ్ మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని వన్ ఫేజ్గా కన్సిడర్ చేయాలి. సో ఇదొక ఫేజ్, టోటల్ మొత్తం ఒక ఫేజ్ కాబట్టి 2 ఫేజెస్. అర్థమవుతుందన్న? బౌండరీ కనుక ఉంటే సపరేట్గా తీసుకోవాలి. బౌండరీ లేదు అంటే రియాక్టెంట్ సైడ్, ప్రొడక్ట్ సైడ్ ఎలాంటి బౌండరీ లేకుండా సేమ్ ఫేజ్లో ఉంది కాబట్టి వన్ ఫేజ్గానే మనం ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, థైలిస్టేట్ యాక్వియస్, H2O లిక్విడ్, CH3COH యాక్వియస్, C2H5 యాక్వియస్. ఈ ఈక్వేషన్లో టోటల్గా ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? హౌ మెనీ ఫేజెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ దిస్ రియాక్షన్? టోటల్గా ఎన్ని ఫేజెస్ ఉన్నాయో నాకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? అర్థమైంది నాన్న? హోమో మీన్స్ సేమ్, హెటెరో మీన్స్ డిఫరెంట్. అన్నీ కూడా సేమ్ ఫేజ్లో ఉంటే వన్ ఫేజ్, లేదు డిఫరెంట్గా ఉంటే కనుక బౌండరీ ఉంటే సేమ్గా ఉన్న డిఫరెంట్గా తీసుకోవాలి, బౌండరీ లేదు సేమ్గా ఉంటే వన్ ఫేజ్గానే కన్సిడర్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందన్న? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి.
ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.